సో క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే భూతం క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఇరగొట్టి డస్ట్బిన్లో పడేయాలి ఉంటే. ఫస్ట్ ఇప్పుడే ఇమీడియట్ గా చేయండి. ఏదైనా తొందరగా యాక్షన్ తీసుకుంటే జీవితాలు మారిపోతాయి. డస్ట్బిన్ టైం ముహూర్తం కోసం చూసుకుంటే వేస్ట్ జీవితం. ఓకే, ఎందుకు డిలీట్ చేసి డస్ట్బిన్లో పడేయాలి ఇరగొట్టి. చూడండి, ఇప్పుడు ఫెస్టివల్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇస్తారో అది మనది కాదు. వేరే వాళ్ళు నా డబ్బు నీ దగ్గర ఇస్తున్నా పెట్టుకో అని చెప్పి క్రెడిట్ కార్డ్ ఇస్తారు మనకి. మనం ఏమంటారు, ఇస్తారు కదా ఉట్టిగానే ఫ్రీగా కదా అని చెప్పి అనుకుంటాం. సో ఎక్కడైనా అనుకుంటారు అది మంది కాదు. సో ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంకెక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అందరు కూర్చొని భోజనం చేసిన తర్వాత బిల్ రాగానే మా జోబులో డబ్బులు కూడా ఉండవు. కావాలని బిల్డప్కి టేక్ మై కార్డ్ స్వైప్ ఇట్ అని అంటారు. అరే అది నీది కదా బాబు, అది ఆల్రెడీ వేరే వాళ్ళ డబ్బు, అది నువ్వు అప్పుకొని వాడుకుంటున్నావు, మళ్ళీ దానిపైన ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు అదే కార్డు లేకపోతే ఆ టైంలో టేక్ మై కార్డ్ అని అంటారు, స్టైలిష్గా అన్నారు. సో అందుకోసం ఈ క్రెడిట్ కార్డు ఉండడం ద్వారా మన దగ్గర మన డబ్బు కాదు వేరేలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం అనమాట. సో అందుకోసం వేరేలో డబ్బు ఎందుకు మన దగ్గర ఖర్చు పెట్టాలి, అది లేదని అనుకుంటే అయిపోతుంది కదా, అందుకోసం డిలీట్ చేసి పడేసాలి. నెక్స్ట్